శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 29 జనవరి 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఆత్మసంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితులుంటాయి. విజయావకాశాలుంటాయి. ఫలితాలు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలుంటాయి. మీ మాట తీరు బావుంటుంది. అన్నీ బావున్నాయి అని చెప్పుకోవడం కాదు. ఇంత గ్రహస్థితులు మంచిగా చాలా బావున్నప్పుడు మీ జీవితాశయం నెరవేరే దిశగా మీ కృషి ఉండాలి. అంటే కాస్త కృషి చేసినా కూడా మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఉన్నతమైన ఆశయాలని ఏర్పాటు చేసుకున్నటువంటి మీరు అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చుంటారు. రుణ సదుపాయాలు కలుగుతున్నాయి. స్వగృహ నిర్మాణం చాలా చక్కగా అభివృద్ధిలోకి వెళ్తుంది. స్వగృహ నిర్మాణం పూర్తిగా సజావుగా జరిగిపోతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దైవ కార్యాలు బాగుంటాయి. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. మీరు ఏ విషయాన్ని చేపట్టినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్న కారణం చేత ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో మీరు ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితికి వెళ్తారు. మీకు చక్కటి ప్రమోషన్స్ లభిస్తాయి. అనుకోని విధంగా ఇంక్రిమెంట్స్ పడతాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అనేక రకాల మీకు చాలా ఆనందకరమైనటువంటి కాలం ఉంటూ ఉన్నది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భగవంతునికి కృతజ్ఞతా సూచకంగా స్తోత్రపారాయణలు చెయ్యండి. మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి, మంచి ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు, అలాగే విస్తృతమైనటువంటి వ్యాపార పరిధి పెరగడము, విస్తృతంగా పెరగడము, అనేక విధాల సంతానాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇలాగా ఒక పబ్లిసిటీ జరుగుతుంది. మీ పట్ల ప్రతి వాళ్ళు కూడా ఆకర్షితులవుతారు. అనేక విధాలుగా బాగున్నప్పుడు ఇంకా జీవితాశయాలని పెంచుకోండి. మరింత అభివృద్ధిలోకి వస్తారు. విజయావకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. దానితో పాటు దైవ బలం కూడా ఉన్నది. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టం వెన్నంటి నడుస్తూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. ప్రారంభించాలి, కృషి చేయాలి. ఈ రెండు కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దైవం అనుకూలంగా ఉన్నప్పుడే మనకి ఏ పనైనా కూడా సజావుగా జరిగిపోతుంది. ఇది ఎవరికైనా అనుభవంలో ఉన్నటువంటి విషయమే. దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గురు బలం చాలా బాగుంది. రాహు గారి బలం చాలా బాగుంది. శుక్ర బలం కూడా బాగుంది. అయితే శుక్ర రాహుల కలయిక వల్ల ఏదైనా ప్రేమ వ్యవహారాలలో కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడండి. ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే మీ ఆశయాలు సిద్ధించే విధంగా మీ కృషి ఫలిస్తుంది. ఇలా ఇతరత్రా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఉపేక్షించేటటువంటి కాలం కాదు. ఏదైనా కానీ శ్రద్ధతో ఉండండి. ఇది శ్రద్ధ అనేది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ వాక్కు చాలా బాగుంటుంది. ఉన్నతమైనటువంటి మీ ఆశయాలకి, మీ ఆశయ సాధనకి కృషి బాగా జరుగుతుంది. అలాగే ఎన్నో రకాలుగా మీరు ఇప్పటి వరకు కూడా చాలా విషయాలలో కృషి చేస్తూ వచ్చారు. వాటన్నిట్లలో కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఇవాల్టి రోజున మీకు అతి ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మీరు శ్రద్ధగా ఉంటారో, ఓర్పుగా ఉంటారో, కృషి చేస్తూ ఉంటారో పూర్తిగా దైవం అనుకూలిస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవతారాధన మానకండి. వస్తు లాభము, వస్త్ర లాభము, ధన లాభము, అన్ని విధాలా కూడా సంపదల వృద్ధి జరుగుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి సంతృప్తి ఇంకా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. వీరికి అనేక విధాల గ్రహ గతుల యొక్క వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నందువల్ల ఈ అననుకూలతలని అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం కోసం తప్పనిసరిగా దైవారాధన చేయండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. వీలైతే నవగ్రహాల యొక్క దీక్ష తీసుకోండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగంలో చిన్నపాటి ఓర్పు కలిగి ఉండడం ద్వారా కాస్త ప్రశాంత జీవితం ఉంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక
గ్రహస్థితులు బాగా లేనప్పుడు ఎక్కువగా చెప్పుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించే మీకు సూచన చేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈశ్వరారాధన చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ చెప్పిన రెమెడీస్‌లో ఏ 1, 2 పాటించినా కూడా మీకు చాలా మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ కృషి ఎంత బావుందో మీకు ఏర్పడేటటువంటి ఫలితాలు కూడా అంత బాగున్నాయని చెప్పొచ్చు. ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. దగ్గర బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు చాలా చాలా బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉన్న కారణం చేత ఆ మనోబలం ఎప్పుడైతే పెరుగుతోందో అప్పుడు మీ ఆశయాలు సిద్ధించడానికి మీరు చేసేటటువంటి కృషి విజయావకాశాల వైపుగా దారి తీస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి చాలా ముఖ్యమైన అంశం. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మీరు వ్యాపారాన్ని పెంపొందింపజేయాలి, విస్తృతంగా దీన్ని తీసుకొని వెళ్ళాలి, వీటి పరిధి పెంచాలి అని ఆలోచిస్తున్నారో వాటికి అనుకూలమైన కాలం ఏర్పడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైన కాలం గ్రహస్థితుల రీత్యా కూడా ఏర్పడుతూ ఉన్న కారణం చేత మీరు ఖచ్చితంగా అలాంటి ఆలోచనలే వస్తాయి. ఆ ప్రయత్నాలలో ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా మాఘమాసం వచ్చేస్తోంది. రేపటి నుంచి శుభశ్రీకారం చెప్పండి. చాలా అద్భుతంగా వ్యాపారాలు విస్తరిస్తూ వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అష్టమ శని సంచార దోష విశేష కారణం చేత కొన్ని పనులలో మందగింపు ఉంటుంది. దీని నిమిత్తం శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేస్తే ఈ దోషం కూడా తీరిపోతుంది. పితృవర్గ రీత్యా అనేక రకాల కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఉద్యోగ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అయితే ఈసరికే మీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ మీ నిపుణత కానీ తెలిసినటువంటి మీ పై అధికారులు మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెట్టడానికి, చక్కటి ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి విశేష అంశాలు మీకు తెలియజేస్తారు. శుభవార్తలు వింటారు ఈ రూపకంగా అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అనేక విధాలుగా లాభాలు కలిగి ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటుంది. శుభం. సింహరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం వచ్చేసింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరి యొక్క మనస్సంకల్పం నెరవేరేటటువంటి కాలము, విజయావకాశాలు అందుకునేటటువంటి కాలము, ధన అభివృద్ధి జరిగేటటువంటి కాలము, అలాగే మిత్రులు మీకు మరింతగా సహాయ సహకారాలు ఇచ్చేటటువంటి కాలము. ఇప్పటి వరకు ఎవరైతే శత్రువులు వీళ్ళు మనకి ఎగనెస్ట్గా ఉన్నారు, మనని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకి తీసుకొని వెళ్తున్నారు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మీలోని మంచితనాన్ని గ్రహించి, మీ నిజాయితీని గమనించి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వారు ఇప్పుడు మిత్రులుగా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మిత్రులు ఎలా అవుతున్నారు, వీళ్ళని నమ్మచ్చా అనేలాంటి ఆలోచనలు వస్తాయి. ఇక వారి మీద శ్రద్ధ పెట్టి వారిలో వచ్చిన మార్పు నిజమేనా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి కొద్దిగా సమయం తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సువర్ణ ఆభరణాల విషయంలో కూడా కొంత ముందంజలో ఉంటారు. మీరు ఏదైనా కొనుగోలు చేయాలి, వృద్ధి చేయాలి బంగారాన్ని, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాహనాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మాట విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే మీ ఇష్టదేవతారాధన చేయండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు మానసిక ప్రశాంతత అధికమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అదృష్టమైన కాలం కొనసాగుతూ ఉన్నప్పటికీ గ్రహగతుల యొక్క వ్యతిరేకతలు కొంచెం కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు ఎక్కువగా కృషి చేయాలి. మీరు ఏదైతే కృషి చేస్తున్నారో ఆ కృషికి తగ్గ ఫలితం వస్తుంది. శనిగారి స్థితి బాగుంది షష్టంలో, అలాగే నవమంలో గురువుగారి స్థితి బాగుంది. 2 పెద్ద గ్రహాల అనుకూలతలు ఉన్నాయంటే వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. రాహు సప్తమంలో ఉన్నారు, ఇది మర్చిపోకూడదు. రాశిలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితుల వల్ల ఏది ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అలాగే దానికి ఈక్వల్గా మైనస్ పాయింట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన ధనము చాలా బాగుంది, స్నేహితుల యొక్క ఆదరణ బాగుంది, బంధుమిత్రుల యొక్క ఆదరణ బాగుంది. ఇలా కొన్ని విషయాలు, అన్నీ అంటే పూర్తిగా అన్నీ కాదు, కొన్ని విషయాలలో మీకు చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మిగతా విషయాలు
కుటుంబంలో ఐకమత్యం బావుందా? అంతంత మాత్రంగా కనిపిస్తోంది. భార్యాభర్తల అనుకూలత అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా మానసికమైన ఒత్తిడి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా కొన్ని ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానించండి. మీకు అన్ని విధాల శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కొద్దిగా విభేదాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది. లలితా సహస్రనామ పారాయణాలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు మీకు అన్నిటినీ ఇస్తాయి. సంతానంలో అభివృద్ధిని ఇస్తుంది, సంతానం పట్ల సంతృప్తిని ఇస్తుంది, ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. అమ్మవారు ఇవ్వనిదంటూ ఏం లేదు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి సమయంగా గ్రహస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. పూర్తిగా ఆరోగ్యం అనుకూలత చెందే విధంగా గ్రహస్థితులు ముందరికి వెళ్తున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలని మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల ఓర్పుగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పుగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం అయితే చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక బంధువర్గ ఆదరణ బాగుంది. ధన ఆదాయం విషయంలో అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము బాగుంది. చేపట్టిన పనులలో విజయ అవకాశాలు వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షేర్లు కానీ టెండర్లు కానీ ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్ళకండి. లాటరీస్ కానీ ఇలాంటివన్నీ మీకు నష్టం తెచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం కష్టపడాల్సినటువంటి కాలంగా కనిపిస్తోంది. ఇటు మాతృవర్గ రీత్యా కానీ అటు పితృవర్గ రీత్యా కానీ మీరిచ్చే సహాయ సహకారాలు వారికి చాలా ఆత్మ సంతృప్తిని పెంచుతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి మనశ్శాంతితో ఉండాలి అంటే ఓర్పు అవసరం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా గ్రహస్థితుల అననుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత దైవారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తూ ఉన్నటువంటి కాలము కొనసాగుతూ ఉన్నది. ఇంకా ఇంకా కలిసి వచ్చేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే రుణాల విషయంలో రుణమాఫీలు జరుగుతాయా లేకపోతే రుణాలు తక్కువగా కట్టేసి ఎక్కువ లబ్ధి పొందుతామా అనేది కొద్దిగా వేచి ఉండండి. అతి త్వరలోనే రుణమాఫీలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పార్ట్నర్స్ బాగుంటారు. అలాగే వ్యాపార జీవితం కూడా మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంది. పబ్లిక్తో మమేకమై చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేవారు ఎవరికైనా సరే, చేతి వృత్తుల వాళ్ళు ఎవరికైనా సరే, ఇప్పుడు మనము పేవ్మెంట్స్ మీద వస్తువులు అమ్మేటటువంటి బిజినెస్ మ్యాన్లను చూస్తూ ఉంటాం. అంటే వారు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టలేక వాటిని నిర్వహణ ఖర్చులు భరించలేక వాళ్ళు ఫుట్పాత్ల మీద పెట్టేస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ సరుకు కూడా ఉంటుంది చాలా మంది దగ్గర. అలాంటి వాళ్ళకి చాలా లబ్ధి కలిగించేటటువంటి కాలం. అంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టకపోయినా వాళ్ళ ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారమే పెట్టుబడులు పెట్టుకొనివ్వండి. చాలా అద్భుతమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇది మీ మానసిక సంతోషాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ ఆరాధన చేస్తూ స్వామివారికి మీరు నమ్మినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇంకా ఇంకా మీరు అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఎన్నో రకాలుగా మీకు బాగుంది. వృశ్చిక రాశి వారికి ఒక జీవిత ఆశయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కృషి చేస్తూ వెళ్ళండి. ఆ దిశగా విజయ అవకాశాలు అందుకుంటారు. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా చాలా కృషి పెంచవలసినటువంటి కాలము, మనశ్శాంతిని పెంపొందించుకోవలసినటువంటి కాలంగా తెలియజెప్పడం జరుగుతోంది. మానసిక ధైర్యం ఉంటుంది. అన్న తమ్ముడు సహాయ సహకారాలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో కూడా కుటుంబాన్ని మీరు చాలా బాగా మంచిగా చూసుకోగలుగుతారు. ఐకమత్యంతో ఉంటారు. కృషి బాగుంటుంది. సమిష్టిగా విజయాలు సాధిస్తారు. ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. ఇవన్నీ బాగున్నాయి.
మాతృవర్గ రీత్యా కూడా మునుపటి కన్నా ఇప్పుడు కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే దిశగా ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలో సంతానం పట్ల గాని, మీరు రుణాలు తీసుకుంటే వాటి పట్ల గాని, లేదా మీరు రుణాలు ఇస్తే ఎవరికైనా అవి వసూలు చేసుకునే విషయంలో గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో గాని, ఇంట వివాహాది శుభకార్యాలు ఏదన్నా చేసే విషయంలో, వివాహం ఒక్కటే శుభకార్యం కాదు, ఇంకా అలాంటివి చాలా ఉంటాయి, శుభకార్యాలు చాలా ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఇంట్లో తలపెట్టుకునే విషయంలో, ప్రయాణాల విషయంలో, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, విదేశీయానాల రీత్యా, ఇలా ఏ రకమైన డివిజన్ని తీసుకున్నా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఆ అంశం పట్ల మీ కృషిని మీరు చేస్తూ వెళ్ళాలి. ఇది ఒక పరీక్షా కాలంగా భావించండి. ఖచ్చితంగా ఈ పరీక్షలో మీరు నెగ్గుకొస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయడం వల్ల, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల మరింతగా మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి మీ కృషిని ఇంకా కొంచెం పెంచవలసినటువంటి కాలం కనిపిస్తోంది. మనము నిన్న మొన్నటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. నిజానికి రాహు గారి యొక్క స్థితి కానీ, గురువు గారి యొక్క స్థితి కానీ చాలా చాలా బాగుంది. మరి కేవలం ఈ 2 గ్రహాల స్థితులే సరిపోతాయా అంటే, ఆదాయం పెరగడానికి చాలా బాగా సరిపోతాయి. ఆత్మసంతృప్తి కలగడానికి, అలాగే మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సంపదలు పెరగడానికి, స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి ఇవి చాలా చక్కటి అభివృద్ధిని, మనస్సంతృప్తిని ఇచ్చేటటువంటి గ్రహాలే. మరి మిగతావి కూడా బాగుండాలి కదా. కుటుంబం బాగుండాలి, కుటుంబంలో అన్యోన్యత ఉండాలి, భార్యాభర్తల మధ్య చక్కటి సమన్వయం ఉండాలి, వివాహాది శుభకార్యాలు కుదరాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, పితృవర్గ రీత్యా బాగుండాలి. ఇలా అన్ని విషయాలలోనూ ఉద్యోగ జీవితం బాగుండాలి, వ్యాపార జీవితం బాగుండాలి, విదేశీయానాలు బాగుండాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ బాగుండాలి. ఒకవేళ సంతానం ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అయ్యుండి ప్రాథమిక విద్యలో ఉన్నవారైతే ఆ ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి. ఇలా అనేక అంశాలలో మనము ప్రతినిత్యము ఎదురు చూస్తూనే ఉంటాము. శిశు పరిణామ క్రమం ఎలాగైతే ఎదుగుదల ఉంటుందో, అలాగే ఈ మానవుడి యొక్క జీవన సరళి కూడా అలాగే ఎదుగుతూ ఉండాలి అని చెప్పి మనము కోరుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అవి కుంటుపడుతూ ఉంటాయి. అలాంటప్పుడే మనము భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం. ఇక్కడ భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నప్పుడు మీరు ప్రతి విషయంలోనూ కృషి చేస్తూ వెళ్ళండి. మీరు చేపట్టిన ప్రతి పని విజయం వైపు దారి తీసి మీకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడన్నట్టుగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా నాకు అన్నీ బాగుండాలి అంటే ఏ భగవంతుడు కూడా తీసుకొచ్చి అభివృద్ధిని ఒళ్ళో పడేయడు. కాబట్టి మీరు కృషి ప్రారంభించండి, మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం, ఈ సామెతని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాలుగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలతల రీత్యా కానీ, ఒకవేళ పిల్లలు యుక్త వయసుకి వచ్చిన వారైనట్టయితే వారు వివాహానికి కాస్త ఆలస్యం అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఇలా ప్రతి అంశంలోనూ మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని ప్రభావం ఉంది, గురుబలం తక్కువగా ఉంది, అసలు లేదు అనే చెప్పాలి. కాబట్టి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. గురు ఆలయానికి కూడా వెళ్ళి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. కుదిరినట్టయితే ఏ గురు ఆలయంలో అయినా, సాయిబాబా గారి ఆలయం కానీ, దత్తాత్రేయుడి ఆలయం కానీ, ఏ ఆలయంలో అయినా గురువు గారికి కూడా అభిషేకం చేయించండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజెప్పగలను. కాకపోతే మీకు ఇప్పుడు మీ వాక్కు చాలా బాగుంది. మీరు కొన్ని విషయాలు మీరు టేకప్ చేసి ఏదైనా సమన్వయపరచాలి 2 వర్గాల వారిని అనుకున్నప్పుడు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ చాలా చక్కగా మంచి సమన్వయం పరుస్తారు. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. ఆ 2 వర్గాల వారు కూడా సంతోషంగా ఉంటారు. మాటకి సంబంధించి ఏదైనా సమన్వయపరచడానికి సంబంధించి ఇలాంటి వాటిట్లలో మీ ప్రతిభ చాలా బాగా కనబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కూడా మీరు చేయడానికే ప్రయత్నం చేయండి. మీకు మరింతగా మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, వీరికి అదృష్టం ఎక్కడ ఉంది,
ఎన్ని గ్రహాల అననుకూలత ఉన్నప్పటికీ కూడా దశమ స్థానం కానీ, ఏకాదశం కానీ, లేదా ఈ 2 కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అందువల్ల వీరికి ఒక ఉద్యోగరీత్యా బావుంది, ధనము రీత్యా బావుంది. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, ఇతరత్ర సంపదలు వృద్ధి అవ్వడము, ఇలా అనేక రకాలుగా వీరికి ఆదాయం పెరుగుతోంది. చక్కటి అనుకూలత కనిపిస్తోంది. దానివల్ల మనస్సంతృప్తి పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏమి బాలేదు, గ్రహస్థితులు అనుకూలంగా లేవు, ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలం లేదు, రాహుకేతువుల బలము అసలే లేదు. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. అనారోగ్య సూచనలు ఉంటాయి. ఆ తర్వాత అభూత కల్పనలు ఉంటాయి. వీళ్ళు కూడా ఒక మోహావేశంలో పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య 4 గ్రహాలు వీళ్ళని చాలా ఆనందింపజేస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలలో మునిగి తేల్తారు. ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ చాలా బాగున్న కారణం చేత వీళ్ళ యొక్క విచారాన్ని మర్చిపోతారు, వీళ్ళ కృషిని పెంపొందింపజేసుకుంటారు. అనవసరంగా ఏదానికి టెన్షన్ పడకుండా మనం ఉండాలి, ఇప్పటి వరకు ఈ టెన్షన్ వల్ల మనకేం వనగూరింది అని మనసుకి ధైర్యం చెప్పుకొని ఒక విధమైన మానసిక స్థైర్యంతో ఉంటారు. ఇలాగే ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ఏ విషయము కూడా పూర్తిగా అనుకూలంగా లేని కారణం చేత ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, మౌనంగా ఉండాలి, కృషి మానకుండా చేయాలి, దైవారాధన చేయాలి, ప్రతి వారితోనూ కలుపుకోబోయే విధంగా ఉండాలి. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వీరికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.